కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో ప్రభుత్వ భూముల అంశం రాజకీయంగా వేడెక్కింది. ఇక ప్రభుత్వ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చాలని, గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూములను తక్షణమే హోల్డ్ లో ఉంచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ, బీజేపీ ఆదోని నార్త్ మండల అధ్యక్షుడు మహాదేవ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారంపేట పర్వతపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 314 ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాస్తా పోరంబోకుగా నమోదైందని తెలిపారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, నాయకులు మధుసూదన్ శర్మ, మునియప్ప పాల్గొన్నారు. మాదేది ఎవరినైనా తీసుకో రెడ్డి దగ్గరికి, సాయిప్రసాద్ రెడ్డి దగ్గరికి పోతే ఇది మాదేవై మీరు ఎట్లా వస్తారు అది అని చెప్తే ఇది ఎస్సీ వాళ్ళ భూమి, మా భూమి కదా సార్ ఇది మాది కదా అంటే ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోబోండి అది ఇదని చెప్తున్నారు. ఈ రకమైన దౌర్జన్యాలు సాక్షాత్తు విలేకరుల ముందు, పోలీసుల ముందు, ఒక అధికార పార్టీలో ఉండే మా మీదనే ఇన్ని దౌర్జన్యాలు చేస్తే సామాన్యమైన ప్రజల జోలికి ఎందుకు పోరు? మీరు ఆలోచన చేయాలా, ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఇటువంటి అమాయకులమైనటువంటి వ్యక్తుల దగ్గర మోసం చేయడము, మాయమాటలు చెప్పడము, నీ ఇష్టం వచ్చినా నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించండి. ఈ సందర్భంగా ఇంకొక అప్పీల్ చేస్తా ఉన్నా గవర్నమెంట్ కు, ఈ ప్రభుత్వ భూమిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలైన దళిత సోదరులకు పట్టాలు